లక్షల కోట్లు సార్. ఎంత సార్? 1,33,00,000 కోట్లు 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది సార్ ఈ 2014 నుంచి 2023 వరకు. అంత వర్షం వల్ల పడింది అంటున్నారండి. అంత వర్షం వల్ల మన టైం బాగుంది, వర్షాలు సమృద్ధిగా పడినాయి. కోటేశ్వరరావు గారు అంటే 2013-14లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ద్వారా అందించినటువంటి ఆయకట్టు సార్ 8,84,668 ఎకరాలు సార్. 2022-23 వచ్చే వరకు సార్ 17,01,000 ఎకరా 657 ఎకరాలు సార్. నేను ఏమంటున్నాంటే సార్, ఇవాళ ఊరికనే అబద్ధాలు చెప్పాలంటే లెక్కలు స్టాటిస్టిక్స్ తప్పు చెప్పవు సార్. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా సార్ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ కలిపితే సార్ 7,29,998 ఎకరాలకు నీరు అందించాం సార్ 2023-22 సంవత్సరంలో సార్. నేను ఏమంటున్నా సార్, 2014-15లో సార్ 1,31,00,000 ఎకరాలకు పంట విస్తీర్ణం ఉంటే సార్ 2023కు వచ్చే వరకు 2,20,00,000 ఎకరాల విస్తీర్ణం పెరిగింది సార్. ఈ విధంగా 2014-15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2022-23కు వచ్చే వరకు సార్ 2,70 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది సార్. వ్యవసాయ కనెక్షన్లు సార్ ఆ రోజు 18 లక్షలు ఉంటే సార్ ఈ రోజు 27,49,000 సార్. ఉచిత విద్యుత్ కోసం మీకు ఖర్చు పెట్టే ఖర్చు సార్ 10,500 కోట్లు సార్. విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టే ఖర్చు సార్ 32,700 కోట్లు సార్. రైతు బీమా 1,08,050. రైట్ బాలాజీ గారు, కానీ నిన్న ప్రభుత్వం ఓపెన్ చెప్పింది కదా, నిండు అసెంబ్లీలో చెప్పింది సాగునీటి వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది అని. మొత్తం ఒక్క ఎకరా సార్ నేను ఇచ్చిన లెక్కలు ఏదైతే ఉందో సార్, మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు కావచ్చు, అదే విధంగా సార్ 291.66 కోట్ల సబ్సిడీ తోటి 1,324 ఎకరాలలో 1,190 మంది రైతులకు పాలి యార్డ్స్ ఏర్పాటు చేసినాం సార్. సేద్యం ద్వారా సార్ నేను ఏమంటాను సార్ 2,186 కోట్ల 14 లక్షల సబ్సిడీతో 3,10,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చినాం సార్. ఇంకా చెప్పారు, దిలీప్ గారు చెప్పారు కదా, గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్, డెవలప్మెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. గత కాంగ్రెస్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత పెరిగిందని వారు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ నేనేమంటున్నాడు సార్, సోయి ఉండాలి సార్ ప్రభుత్వాలకు. ఎప్పుడైనా ప్రజల పట్ల, రైతాంగం పట్ల, ఆ ప్రజలకు అందించే విధానాల పట్ల ప్రభుత్వాలకు సోయి ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వానికి ఆ సోయి ఉంది కాబట్టి, ఆ ప్రేమ ఉంది కాబట్టి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించడం సార్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మారింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పోయి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారిని తిట్టడం వాళ్ళ యొక్క ఎజెండా కాదు. గత ప్రభుత్వం యొక్క అవినీతిమయమైందని అబాస్ పాలు చేయడం వాళ్ళ ఎజెండా కాదు సార్. ఒకవేళ అవినీతి జరిగితే స్పష్టంగా మా మంత్రులు, ముగ్గురు మంత్రులు, మాజీ మంత్రులు, ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి గారు, ఒకవైపు హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు మా కేసీఆర్ గారు, అవినీతి ఉంటే నిగ్గు తేల్చండి, కారకులైన దోషులుగా తేల్చండి అని చెప్పేసి మేము స్పష్టంగా శాసనసభ సాక్షిగా చెప్తా ఉంటే ఇంకా అబాస్ పాలు చేయడం ఏంది? మీరు 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఫస్ట్ 72 రోజులు వాళ్ళకి మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి 72 రోజులలో మీరు ఓన్లీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినారు. గతంలో 10 లక్షలు ఉన్నదే మీరు పెట్టినారు. ఇలా ఉచిత బస్సు ప్రయాణానికి 350 కోట్లైనా మీరు పెట్టింది. మీరు కావాల్సిన మీరు ఉచిత హామీలకు ఎన్ని ఇచ్చినారు? 2,15,000 కోట్ల అవసరం మీ యొక్క బడ్జెట్ కి. 6 గ్యారెంటీలకు 72 రోజులు అయిపోయింది, 28 రోజులే ఉంది. మరి పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నవి. ఎప్పుడు తులం బంగారం ఇస్తారు, ఎప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు, ఎప్పుడు 4,000 ఇస్తారు, ఎప్పుడు రైతు భరోసా విడుదల చేస్తారు, ఎప్పుడు రైతు బంధు వస్తుంది, ఎప్పుడు రుణమాఫీ వస్తుంది, అదే విధంగా ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తారు, ఎప్పుడు నిరుద్యోగ వృత్తి 4,000. మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను. రైట్ దిలీప్ గారు.